హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనము వంకాయ గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూర తీసుకొని దాన్ని ఆయిల్లో మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మెత్తగా త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి పెద్ద టైం పట్టదండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది అని అంటే గోంగూరలో మొత్తం వాటర్ అయిపోయి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసినప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఇందులో అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులో ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సేపు మగ్గనిద్దామండి మూత పెట్టి. టమాటా మగ్గిన తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను, పొడుగు వంకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. వంకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత దీంట్లో కావాల్సిన ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. వంకాయ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి, మాడిపోకుండా ఉంటుంది. మనకి ఇలాగా వంకాయ మగ్గిపోయిన తర్వాత చూడండి మొత్తం వంకాయ అంతా సాఫ్ట్గా కూడా అయిపోయింది. ఇలా వంకాయ మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక గోంగూరని తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని దంచుకుని కొంచెం ఇలాగ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటే కొద్దిగానే సరిపోతుందండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి గోంగూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మన వంకాయ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే కనుక ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.